దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాలంన దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క యవనస్తుల కూటంలోనికి తీసుకొని వచ్చినాడు. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని ఆయన కౌగిటిలో చేర్చుకునే దేవుడు. అలాగూ మనల్ని అనేక పరిస్థితుల్లో చేర్చుకొని క్షమించి ఆయన ప్రేమను చూపించి అనేక సంగతులను మన యొక్క జీవితంలో జరిగించినాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. మరి యొక్క సాయంకాలంన దేవునికి మహిమకరంగా మనం ఎలాగూ జీవించాలి, దేవుడు ఎలాగూ మనల్ని పిలుస్తున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదములను మనం ఎలాగూ పొందుకోవాలి, ఆ యొక్క కార్యములను శ్రద్ధతో విని దేవుని యొక్క మహిమార్థమై బ్రతుకులాగున ఆశీర్వదింపబడదాము. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా మన యొక్క హృదయంలో ఉంచుకొని ఆయన వైపు తిప్పుకొని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని యొక్క వాక్యంను హృదయం అంతటితో విని మన యొక్క జీవితంలో మార్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవ, నీ యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు. ఈ యొక్క సాయంకాలంన నీ యొక్క వాక్యంను వినుటకై, నిన్ను స్తుతించి ఆరాధించుటకై మేము వచ్చింటుండగా నీ యొక్క ప్రేమ కలిగిన హస్తములకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం. అంతేగాక నీ యొక్క హృదయంను మేము ఎరుగునట్లుగా మాకు సహాయం చేయండి. మమ్మల్ని ప్రేమించి కాపాడి ఈ దినాన్న నీ యొక్క సన్నిధానం నాకు తీసుకొని వచ్చినాం. దయతో మమ్మల్ని దర్శించమని వేడుకొని వచ్చినాం. నీ యొక్క మాటలు మాకు దయచేయండి. నీ యొక్క మాటలు మమ్మల్ని తృప్తిపరిచేటివి. ఓ తండ్రి, నీవే సహాయం చేసి, నేను మాట్లాడుకోవడం కాదు, నీవే మాట్లాడవలసిందిగా నేను ఆహ్వానించుతుండగా నీవే మాతో నడిపించమని వేడుకొని వచ్చినాను. నీ యొక్క కార్యములను ఈ యొక్క స్థలంలో ఉన్నవారిలో, అలాగే నైనా ఇక్కడ వింటున్న వారిలో, అలాగే ఆన్లైన్ ద్వారా వింటున్న వారిలో నీ కార్యంను ప్రతి ఒక్కరిలో జరిగించమని వేడుకొని వచ్చి అయోగ్యునైన నా ప్రార్థన ఆలకించమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. అందరికి వచ్చిన పాటనే కలిసి పాడుకుందాం. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా, దిగులిడను నేను, నా అండ నీవేగా.
మాటలతో నన్నాదరించావు. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు. నీ మాటలతో నన్నాదరించావు. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. నా కాపరివై నన్ను పోషించావు. కను పాపలా నన్ను కాచుకున్నావు. నా కాపరివై నన్ను పోషించావు. కను పాపలా నన్ను కాచుకున్నావు. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. నా చేరువైన స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్య పడబడుకును.
గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా, నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్నా నీ ప్రేమకై కరుణించినావు, నన్ను పిలిచినావు, గమనించినావు, ఘనపరచినావు. నీవే గదేవా నా ఊపిరి, నా వరం, నా బలం, నీవే నా గానం, నా ధనం, నా ఘనం, నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా జీవితాన ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించెనే. ప్రతికూలమైన ఏ ప్రళయమైనా ప్రణతింతు నిన్నే నా యేసయ్యా. నా జీవితాన ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించెనే. ప్రతికూలమైన ఏ ప్రళయమైనా ప్రణతింతు నిన్నే నా యేసయ్యా. విలువైన ప్రేమ కనపరచినావు, బలపరచి నన్ను గెలిపించినావు. నీవే గదేవా నా ఊపిరి, నా వరం, నా బలం, నీవే నా గానం, నా ధనం, నా ఘనం, నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మైమరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. నా వరం, నా బలం, నీవే నా గానం, నా ధనం, నా ఘనం, నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా వరం, నా బలం, నీవే నా గానం, నా ధనం, నా ఘనం, నీవే ఆనందం.
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్య అనే పాట పాడుకుందాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమిలేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను
బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఇంతవరకు పాటల్లో నడిపించి ఆయన యొక్క మహిమార్థమై మనల్ని దేవుని స్తుతించి ఆరాధించుటకు మనల్ని నిలబెట్టినాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని ఘనపరుద్దాం. స్తుతుల పైన ఆసీనుడైన వాడు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క మహిమ, ఆయనతో ఉండే ఆ యొక్క సమయము ఎంతో గొప్పది. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని శరాపులు, అక్కడున్న దూతలు దేవుని మహిమపరుస్తున్నారు. అలాంటి ఒక దర్శనంను యెషయా చూచినాడు. అదెంతో గొప్ప దర్శనము, అది అందరికీ కలగలేని భాగ్యము. దేవుడు ఆ యొక్క దర్శన కార్యములను లేదా ఆ దర్శనమును మన ఎడల నెరవేర్చాలంటే హృదయం అంతటితో దేవుని స్తుతించి ఆరాధించాలి. పూర్ణ హృదయముతో దేవుని స్తుతించి ఆరాధించాలి. అప్పుడే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గొప్ప కార్యములను మనం చూడగలము. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించేంతవరకు నిలబెట్టినాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం యొద్దకు వచ్చిందాం. దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క వాక్యంను చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని దేవుని యొక్క వాక్యం కొరకై అడుగుదాము. నాతో మాట్లాడు ప్రభువా, నా యొక్క పరిస్థితిని తెలుపు ప్రభువా, నా యొక్క హృదయ పరిస్థితి, నా యొక్క జీవిత పరిస్థితిని అంతా మార్చగలిగిన గొప్ప దేవ, నీ కార్యములను చేయమని వేడుకొనండి. దేవుడు కార్యములు నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవ, నీ యొక్క నామానికి స్తోత్రములు. ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యం యొద్దకు వచ్చింటుండగా నీ వాక్యము మమ్మల్ని బలపరిచేది, మమ్మల్ని బాగు చేసేది, మేము పడిన గుంటల్లోంచి లేవనెత్తేది, మమ్మల్ని స్వస్థపరిచేది. నీ యొక్క వాక్యము మమ్మల్ని ఉజ్జీవింపజేసేది. నీ యొక్క వాక్యము మమ్మల్ని బాగు చేసేది, మంచి మనిషిగా మార్చేది. అలాంటి వాక్యం ఎద్దకు వచ్చింటున్నాం. దయతో నీవే మాతో మాట్లాడండి. నీ వాక్యంలో ఇంత శక్తి ఉంది కదా, ఆ మాటలు, నీ మాటలు మాకు దయచేయండి. అయోగ్యునైన నన్ను ముట్టండి. నీ మాటలు గొప్పవి, అవి నేను పలుకుటకు యోగ్యుడని కాను. నీవే నా నోట నీ మాటలుంచి మాకు కావలసిన గ్రహింపును
నీవే అనుగ్రహించమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తాము. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన జక్కయ్య. ఆయన గురించి చాలాసార్లు విన్నాము. ఆయన మేడి చెట్టు ఎక్కి ఉన్నాడు. ఆ యొక్క చెట్టు ఎక్కినప్పుడు క్రీస్తు ప్రభువును చూడాలని ఆశపడి ఆ చెట్టు ఎక్కినప్పుడు జన సమూహములతో ప్రయాణం చేస్తూ, అంటే జన సమూహములు క్రీస్తు ప్రభును వెంబడిస్తున్నారు. ఆ జన సమూహములలోంచి క్రీస్తు ప్రభు ఆయనను ఎలాగో గమనించినాడో తెలియదు, కానీ దేవుడు లేదా క్రీస్తు ప్రభు అతన్ని ఇంట్లో వెళ్ళి అక్కడ ఆ ఇంటికి రక్షణను ఇచ్చినాడు. ఈ యొక్క కార్యము అనేకసార్లు మనము దేవుని యొక్క వాక్యంలోంచి, బైబిల్ గ్రంథంలోంచి మనము చూస్తాం. మరి ఈ దినాన దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో జాగ్రత్తగా మనం విందాము. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లుగా ఆయన క్రీస్తు ప్రభు ఎవరో అని చూడాలని ఆ యొక్క గొప్ప జన సమూహంలో పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు, కానీ అక్కడ చూడలేకపోయినాడు. అయితే అక్కడితో ఆయన ఆశ ఆగిపోలేదు. క్రీస్తు ప్రభుని ఎలాగన్నా చూడాలనుకున్నాడు. ఇవన్నీ మనకు తెలిసిన కార్యంలే, ఇవి తెలిసిన భాగమే. క్రీస్తు ప్రభుని ఎలాగన్నా చూడాలనుకున్నాడు. మేడి చెట్టు ఎక్కినాడు. ఎక్కి క్రీస్తు ప్రభును చూడాలని ఆశపడినాడు. అయితే క్రీస్తు ప్రభువే అతన్ని చూచినాడు. చూచి అంటున్నాడు, 5వ వచనము మనం చదువుకుందాము. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, ఎవరు చూచినారు? క్రీస్తు ప్రభువే చూచినాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇక్కడ ఇంకొక విధంగా ఈ యొక్క వాక్యంను చూసుకుంటే, జక్కయ్య త్వరగా దిగు, నీ యొక్క జీవితంలో గొప్ప కార్యమును, ఆశ్చర్య కార్యమును చేయబోతున్నాను. ఇంకొక విధంగా చూసుకుంటే, ఐ హ్యావ్ సర్ప్రైజ్ ఫర్ యూ. నేను నీ కొరకై ఆశ్చర్యమైన సంగతి దాచి ఉంటున్నాను. నువ్వు త్వరగా దిగి వస్తే అది నువ్వు పొందుకోగలవు. దేవుడు మనిషికి లేదా నీకు, నాకు గొప్ప ఆశ్చర్య కార్యములను మన కొరకై దాచి ఉంచున్నాడు. మరుగైన కార్యములను దాచి ఉంచున్నాడు. అవి మనము పొందుకోవాలి. గాడ్ హ్యాస్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ టుడే. నీ యొక్క జీవితంలో ఈ దినాన్న ఒక మరుగైన కార్యము లేదా ఆశ్చర్యకరమైన కార్యము, నిన్ను మైమర్పించే కార్యము, నిన్ను ఉత్తేజపరిచే కార్యమును ఈ యొక్క దినంలో నీ ఎడల కూడా చేయాలని ఆశపడుతున్నాడు. అయితే యవనస్తులు దాన్ని స్వీకరించాలి. ఇక్కడ అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. త్వరగా దిగు. ఎంత గొప్ప ఆ యొక్క స్టేట్మెంట్లో ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది చూడండి. ఎంత గొప్ప మాటలు, అంటే ఎంత గొప్పగా ఆ మాటలు ఉన్నాయి చూడండి. త్వరగా దిగుమంటున్నాడు. క్రీస్తు ప్రభువుకు ఆయన ఇంట చేరాలనే ఒక తపన ఉంది. అలాగనే క్రీస్తు ప్రభువును చూడాలనే తపన కూడా జక్కయ్యకు ఉంది. ఈ యొక్క రెండు కార్యములు మనం చూసినప్పుడు
క్రీస్తు ప్రభు ఎలాగూ మనిషి జీవితంలో కార్యము చేయాలని ఆశపడుతుంటాడో మనం గమనించవచ్చు. ఒక దగ్గర నాకు మంచి ఇష్టమైన మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన అంటాడు, దేని యొక్క వాక్యం అంటుంది, ఆయన మర్చిపోజాలని వాడంట. ఆయన యొక్క వాగ్దానాల నిమిత్తము మర్చిపోజాలని వాడు, మాట తప్పని వాడంట. కాబట్టి వాగ్దానం నెరవేర్చుటలో ఆయన ఎంతో శ్రద్ధగా దాన్ని చేస్తాడంట. క్రీస్తు ప్రభుకు అలాంటి మనస్సు ఉంది. మన కొరకై శ్రద్ధతో ఏదైనా కార్యం చేయాలి. అలాగే క్రీస్తు ప్రభు నీ జీవితంలో శ్రద్ధతో ఏదైనా కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. మరి నువ్వు ఆ యొక్క కార్యంను నీ జీవితంలోనికి ఆహ్వానిస్తున్నావో లేదో అది నువ్వు చూసుకోవాలి. గొప్ప కార్యం, ఇంకో విధంగా చెప్పాలంటే సర్ప్రైజ్ గిఫ్ట్. చాలామందికి తెలుసు సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే చాలా ఎంతూజియాజంగా వెయిట్ చేస్తుంటారు. ఒక చిన్న బిడ్డ బర్త్డే ఉన్నప్పుడు అతనికి ఆ చిన్న బిడ్డకి ఒక గిఫ్ట్ ఇచ్చినారనుకోండి, చాలా ఎగ్జైట్మెంట్తో దాన్ని ఓపెన్ చేసి చూడాలని ఆశపడతాడు. ఎట్లాగన్నా దాన్ని చూడాలి. అందుకే గిఫ్ట్ ఇచ్చిన వెంటనే ఆ ర్యాపర్ని అంతటిని ఓపెన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఏంటంటే ఆ సర్ప్రైజ్ ఏంటి, ఏం తెచ్చినాడు నా కోసం. ఇక్కడ క్రీస్తు ప్రభు అలాంటి ఫ్రీక్వెన్సీతో చెప్తున్నాడు, ఏమని, త్వరగా దిగితే నీ కొరకు దాచి ఉంచిన కార్యమును నేను నీకు ఇవ్వగలను. ఇది క్రీస్తు ప్రభు మన కొరకై ఒక సర్ప్రైజ్ బ్లెస్సింగ్ ఉంచున్నాడు. అది ఏంటి అనేది మనము పొందుకోగలగాలి. అది మన చేతిలో ఉంది. జక్కయ్య ఎలాగూ ఆ చెట్టు దిగి క్రీస్తు ప్రభుని ఇంట చేర్చుకున్నాడో మనం కూడా క్రీస్తు ప్రభువుకు ఆ టైం ఇవ్వాలి, ఆ సమయం ఇవ్వాలి. నువ్వు యాక్సెప్ట్ చేసే సమయం, ఆయన నీ కొరకు సర్ప్రైజ్ తెచ్చినంటే నువ్వు యాక్సెప్ట్ చేసే సమయం ఇవ్వాలి. ఇప్పుడు ఇందాక చూసుకున్న ఎగ్జాంపుల్లో ఒక బాయ్ ఒక గిఫ్ట్ కోసము, బర్త్డే బాయ్ గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అలాంటి సమయంలో గిఫ్ట్ తెచ్చిచ్చినప్పుడు ఎలాగో యాక్సెప్ట్ చేస్తాడో, ఒకవేళ యాక్సెప్ట్ చేయలేదనుకోండి, అతనిలో ఆ ఎంతూజియాజం ఉండదు, ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు. నా కోసం ఏదో తెచ్చినారు. అలాగనే నీవు నీ జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క బ్లెస్సింగ్, సర్ప్రైజ్ బ్లెస్సింగ్ లేదా సర్ప్రైజ్ గిఫ్ట్, అది నువ్వు పొందుకునేదానికి నీవు సిద్ధంగా ఉండాలి. నీ జీవితంలో గొప్ప కార్యములు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఈ యొక్క జక్కయ్య జీవితంలో ఆయన ఎప్పుడు అనుకోలేదు నేను రక్షింపబడాలి, రక్షణ పొందుకోవాలి, లేదా క్రీస్తు ప్రభు నా గృహంనకు వస్తాడు అని ఎప్పుడు అనుకోలేదు. అయితే ఆ యొక్క జక్కయ్య జీవితం అంతా మారిపోయింది, ఇల్లంతా మారిపోయింది. క్రీస్తు ప్రభు వచ్చిన ఆ జీవితము, క్రీస్తు ప్రభు వచ్చిన ఆ ఇల్లు ఒక్కసారిగా మారిపోతుంది. ఇక్కడ అంటున్నాడు త్వరగా దిగిరమ్మంటున్నాడు క్రీస్తు ప్రభు. అయితే త్వరగా దిగేసి వచ్చినాడు జక్కయ్య, చాలా ఎంతూజియాజంలో, చాలా ఎగ్జైట్మెంట్తో త్వరగా దిగి వచ్చినాడు. క్రీస్తు ప్రభుని ఇంటికి తీసుకొని వెళ్ళినాడు. క్రీస్తు ప్రభును ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు ఏది దాచుంచినాడో ఆ యొక్క ఆశీర్వాదం ఇచ్చినాడు. అందుకే వాక్యం సెలవుస్తుంది కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians 2nd chapter 9th verse, 2వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు,
మనుష్య హృదయమునకు గోచరం కాలేదని వ్రాయబడి ఉన్నది. దేవుడు నిన్ను ప్రేమించి నీ ఇంట వస్తానని చెప్పినప్పుడు నీ కొరకై ఏమి సర్ప్రైజ్ తేబోతున్నాడో అది నువ్వు నీ కంటికి కనబడదు, నీ యొక్క చెవికి వినబడి ఉండదు, నీ హృదయంలో కూడా నువ్వు గుర్తించుండవు. నా జీవితంలో చాలాసార్లు అలాంటి కార్యంను చూచినాను. దేవుడు నా కొరకై ఏం చేయబోతున్నాడో అది నేను ఎప్పుడు చూడలేదు. నా హృదయం నాకు అది అర్థం చేసుకునేదాన్ని కూడా చాలా కష్టమైనదే. అంటే అట్లాంటి గొప్ప కార్యములు చేయగలడు. ఈ జక్కయ్యకు ఏం చేసినాడో ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో ఓసారి మనం గమనించినప్పుడు చూడండి, 9వ వచనము. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఏంటి అది? ఆ సర్ప్రైజ్ గిఫ్ట్, సర్ప్రైజ్ బ్లెస్సింగ్ ఏంటి? ఇతడును అబ్రహాము కుమారుడే. ఇంగ్లీష్లో ఏమని రాయబడుతుంది? హీ ఆల్సో ఈజ్ ఎ సన్ ఆఫ్ అబ్రహం. చూడండి, ఇతడును అబ్రహాము కుమారుడే అంటే అబ్రహాము యొక్క కుమారుడు. అబ్రహాముకు ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ ఆశీర్వాదాలన్నీ కుమారుడైన ఆ జక్కయ్యకు కూడా వచ్చేస్తుంది. అయితే ఆ గిఫ్ట్ ఇచ్చేదానికి దేవుడు జక్కయ్య ఇంటికి వెళ్ళినాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఆ అబ్రహాము యొక్క సంతానంలోనికి చేర్చేసినాడు. అబ్రహాముకు వచ్చే ఆశీర్వాదములన్నీ కూడా, అబ్రహాముకు వచ్చే గిఫ్ట్స్ అన్నీ కూడా ఎవరి సొంతమైపోయినాయి? జక్కయ్య సొంతమైపోయినాయి. అది ఆయన జీవితంలో పొందుకున్న గొప్ప గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్. దేవుడు అబ్రహాముకు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చినాడో ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా జక్కయ్యకి వచ్చి వేసినాయి. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం చూడండి. దేవుడు అబ్రహాంకు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చినాడంటే 12వ అధ్యాయము ఆదికాండము 2వ వచనం చదువుకుంటే, ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉందువు. ఇక్కడ 4 కార్యములు ఉన్నాయి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నందువు. ఇక్కడ 4 థింగ్స్ అబ్రహాంకి ఇచ్చిన గిఫ్ట్స్, 4 గిఫ్ట్స్. ఇప్పుడు ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా జక్కయ్య సొంతమైపోయినాయి. గ్రేట్ నేషన్. I'll make thee a great nation. గొప్ప జనముగా. అందుకే ఇశ్రాయేలుకు ఆ జనము రెట్టింపు అయిపోయినారు. దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ఇజ్రాయెల్. ఎండ్ అనేది లేదు. అబ్రహామును ఎంతమందిగా చేసినాడు? గొప్ప జనంగా చేసినాడు. నీవు క్రీస్తు ప్రభువును యాక్సెప్ట్ చేస్తే, క్రీస్తు ప్రభు నీ కొరకు ఇచ్చిన ఆ గిఫ్ట్ను నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే, దేవుడు నీకు, క్రీస్తు ప్రభు నీకు గొప్ప జనంని ఇస్తాడు. నువ్వు గొప్ప జనంగా అయ్యే భాగ్యంని ఇస్తాడు. దాంట్లో నో ఎండ్, దెర్ ఇస్ నో ఎండ్ టు ఇజ్రాయెల్. ఇంకొక మాట మనం చూస్తే సంఖ్యాకాండంలో 23వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినప్పుడు ఏముందంటే, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వచనం. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక. నా అంత్యదశ
అంతము వంటిదగును గాక అనెను. లెట్ మై లాస్ట్ ఎండ్ బి లైక్ దిస్, లైక్ హిస్. లెట్ మై లాస్ట్ ఎండ్ బి లైక్ హిస్. ఆయన అంటున్నాడు, ఈ యొక్క ప్రవక్త 23వ అధ్యాయంలో బిలాము ప్రవక్త, నా అంతము వారి అంతం వంటిదిగా ఉండాలి. అంటే వారికి ఎండ్ లేదని ఇందాక చెప్పుకున్నాం. దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ ఇజ్రాయెల్. ఆ యొక్క జనము కొన్ని వేల సంవత్సరాలుగా అది వస్తూనే ఉంది. క్రీస్తు ప్రభువులో నీవు ఉన్నప్పుడు నీ యొక్క జీవితము నిత్య జీవితంగా అయిపోతుంది. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. గ్రేట్ గిఫ్ట్, నో ఎండ్. ఇప్పుడు జక్కయ్యకు ఏమొచ్చిందంటే, నీ ఇంటికి రక్షణ వచ్చినది. రక్షణ వచ్చిందంటే దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ యువర్ జనరేషన్ ఆర్ ఫర్ యూ. మొదట నీకు, వాక్యంలో చెప్పినట్లుగా నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు. కాబట్టి అలాంటి ఆశీర్వాదము వచ్చేసింది. అబ్రహాంకు ఉన్న ఆశీర్వాదము ఇప్పుడు ఎవరికి అయిపోయింది? జక్కయ్యకి అయిపోయింది. అలాగే రెండవ బ్లెస్సింగ్ మనం ఇక్కడ చూస్తున్నాం. నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బ్లెస్ చేస్తాను. ఐ విల్ బ్లెస్ ది. నిన్ను బ్లెస్ చేస్తాను. ఎలాగంట, ఇశ్రాయేల్ని ఎలాగో ఆశీర్వదించినాడో, ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగో ఆశీర్వదించినాడో అలాగో ఆశీర్వదిస్తాడంట. మొన్నటి దినాన కూడా వాక్యం వింట ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం నుంచి మేము వాక్యం విన్నాం. 28వ అధ్యాయం మొదటి వచనములలో 9 వచనముల వరకు మనం చూస్తే, నీ పంట, నీ యొక్క ఇండ్లు అన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. అలాంటి ఆశీర్వాదం ఇప్పుడు ఆయన యొద్ద ఉన్న జక్కయ్య ఏం చేసినాడంటే, ఆయన యొద్ద ఉన్న ఆస్తి అంతా ఇచ్చేసినాడు. నాకు తెలిసి ఏం వండినది ఆయనకి. హీ బికేమ్ జీరో, హీ బికేమ్ నన్. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని కొరకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా నిమిత్తము ఆస్తినైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా వదులుకునేవాడు, విడిచిపెట్టువాడు ఇహమందు పొందుకుంటాడంటే పరలోకమందు కూడా పొందుకుంటాడంట ఆశీర్వాదం. ఈ జక్కయ్య అలాగూ చేసినాడు. ఇప్పుడు రెండో ఆశీర్వాదం ఏంటి? నిన్ను ఆశీర్వదిస్తాను. రెండో గిఫ్ట్ ఏంటి? నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ యొక్క ఆశీర్వాదం అంతా కూడా ఎవరికి వెళ్ళిపోయింది? జక్కయ్యకి వెళ్ళిపోయింది. మూడవ కార్యం ఏంటంటే, మేకింగ్ యువర్ నేమ్ గ్రేట్. ఇక్కడ అంటున్నాడు, అండ్ మేక్ దై నేమ్ గ్రేట్. నీ యొక్క నామంను హెచ్చించేదను, గొప్ప చేసేదను, నీ పేరును. అబ్రహాము పేరును గొప్ప చేసినాడు. అందుకే అంటారు అబ్రహాము దేవుడు, అబ్రహాము దేవుడు. ఇంకా అంటారు అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇంకా అంటారు అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు. ఎంత గొప్ప మాట కదా. అబ్రహాం గురించి వాక్యం చెప్తుందంటే 24వ అధ్యాయంలో, ఆదికాండంలో 24వ అధ్యాయం, నీవు మా మధ్య మహారాజు అయినావు. అలాగూ ఆ దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు, అతని పేరును గొప్ప చేసినాడు. నీ యొక్క పేరు కూడా దేవుడు అలా గొప్ప చేయగలడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీకు
ఒక గిఫ్ట్ని తీసుకొని వస్తే నిన్ను గొప్ప చేయగలడు, నీ యొక్క పేరును గొప్ప చేయగలడు. అప్పుడు నీవు అన్యజనులలో సైతం నీ యొక్క పేరు ఉన్నతంగా దేవుడు ఉంచగలడు. ఇవి స్పెషల్ గిఫ్ట్స్, అది అందరికీ రావు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ యొక్క అఫీషియల్ సీట్స్లో లేదంటే క్యాడర్స్లో ఎక్కడ చూసినా అన్యులే ఉన్నారు, క్రైస్తవులు లేరు. కారణం ఏంటి? మన యొక్క పేరు గొప్ప చేయబడడం లేదు. చదువుల్లో మన పేరు గొప్ప చేయబడడం లేదు. బిజినెస్లో మన పేరు లేదు. ఎక్కడ చూసినా మన పేరు లేదు, గొప్ప చేయబడలేదు. అయితే దేవుడు నీ కొరకు గిఫ్ట్ తీసుకొని వచ్చినాడు. ఆ గిఫ్ట్ను నేను స్వీకరించినప్పుడు నీ యొక్క పేరును గొప్ప చేస్తాడు. అబ్రహాం యొక్క పేరును ఎలా గొప్ప చేసినాడో నీ పేరును కూడా అలాగనే గొప్ప చేస్తాడు. ఇశ్రాయేలు యొక్క పేరు ప్రపంచమంతా వ్యాపించేటట్లుగా చేసినాడు. ఇశ్రాయేల్ యొక్క పేరు ఏమాత్రం కొట్టివేయబడదు. ఈ జక్కయ్య గురించి మనం చూస్తున్నాం. అతని పేరు దేవుడు గొప్ప చేసినాడు. ఎక్కడ సువార్త ప్రకటింపబడుతుందో ఆ స్థలములలో ఈ యొక్క జక్కయ్య గురించి కూడా ప్రచురింపబడుతుంది. అలాగూ గొప్ప చేసినాడు. 4వ కార్యం చూసినప్పుడు నీవు ఆశీర్వాదముగా నుందువు. అబ్రహాము ఎక్కడ వెళ్తే అక్కడ ఆశీర్వాదం వచ్చేది. ఇస్సాకు ఎక్కడ వెళ్తే అక్కడ ఆశీర్వాదం వచ్చేది. అలాగూ నీవు ఎక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. చాలామందికి నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నీ యొక్క పేరు ఆశీర్వాదంగా ఉంటుంది. నీ యొక్క ప్రెజెన్స్ ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుడు అట్లా చేయగలడు. అబ్రహాంను అలాగూ దీవించినాడు. అబ్రహాంకి ఇచ్చిన గిఫ్ట్స్ ఎలాంటివి? గొప్ప గిఫ్ట్స్. దేవుడు నీ జీవితంలో కూడా సర్ప్రైజ్ గిఫ్ట్స్ తీసుకొని వచ్చినప్పుడు, లేదా సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొని వచ్చినప్పుడు దాన్ని నీవు ఎగ్జైట్మెంట్తో తీసుకోవాలి. ఓ, నా కొరకు క్రీస్తు ప్రభు తీసుకొని వచ్చినాడు, దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తే ఓ నా జీవితమే మారిపోతుంది. అది నువ్వు యాక్సెప్ట్ చేసే దాంట్లో ఉంది. జక్క ఎలాగో యాక్సెప్ట్ చేయగలిగినాడో నీవు కూడా అలాగూ యాక్సెప్ట్ చేయగలిగితే నీ జీవితమే మారిపోతుంది. యవనులు చాలామంది వారి జీవితంలో మారడం లేదు. వారి యొక్క ఎడ్యుకేషన్ మారడం లేదు, వారి యొక్క స్టేటస్ మారడం లేదు, వారి యొక్క పొజిషన్స్ మారడం లేదు, వారి యొక్క జీవితాల్లో దరిద్రత పోవడం లేదు, వారి యొక్క జీవితంలో సమాధానం లేదు. ఏది దేంట్లో పట్టినా కూడా, దేంట్లో చూసుకున్నా కూడా అన్నిట్లో ఫెయిల్యూర్. అన్నిట్లో దేవుని యొక్క నామము అవమానపరచబడటం, అన్నిట్లో వెనుకబాటు, అన్నిట్లో వెనుక, అన్నిట్లో అపజయం. అయితే నీ జీవితంలో దేవుడు నీ కొరకు తీసుకొని వచ్చిన సర్ప్రైజ్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే నీ జీవితము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ యొక్క ఎడ్యుకేషన్ ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ యొక్క ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు అబ్రహాం గురించి చెప్తున్నాడు కదా, నీ నామంను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఎంత గొప్ప మాటలు చూడండి. ఇంకో దగ్గర అంటున్నాడు, నీ యొక్క ఆశీర్వాదము అధికమగును, అత్యధికమగును. బా, ఆ మాటలు ఎంత గొప్పవి చూడండి. దేవుడు నీ కొరకు తెచ్చిన గిఫ్ట్స్ అలాంటి గొప్ప గిఫ్ట్సే. వాటిని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేస్తే నీ జీవితం మారిపోతుంది. జక్కే జీవితం ఎలాగూ మారిపోయిందో నీ జీవితం మారిపోతుంది.
నీవు కూడా అబ్రహాము కుమారుడు అయిపోతావు. జక్కయ్య ఎలాగూ అబ్రహాము కుమారుడు అయిపోయినాడో, జక్కయ్యకి ఎలాగూ అబ్రహాం యొక్క బ్లెస్సింగ్స్, గిఫ్ట్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాయో, నీ జీవితంలో కూడా అలాగనే ట్రాన్స్ఫర్ అవుతాయి. లేదా దేవుడు నీ కొరకు స్పెషల్గా ఏం గిఫ్ట్ తీసుకొని వచ్చినాడో తెలియదు. ఓపెన్ చేసి చూసినప్పుడే ఆ సర్ప్రైజ్ని నువ్వు తెలుసుకొనగలవు. మరి ఇది నాన్న ఆ గిఫ్ట్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? నువ్వు యాక్సెప్ట్ చేయాలంటే ఏం లేదు. క్రీస్తు ప్రభువా, నేను నా జీవితంలో నిన్ను చేర్చుకుంటాను, నీ వాక్యంను చేర్చుకుంటాను, నిన్ను స్వంత రక్షకునిగా నేను స్వీకరిస్తాను, నా పాపంలో వదిలిపెడతాను, నా పాప జీవితాన్ని వదిలిపెడతాను, నా జీవితాన్ని మార్చివేయి. ఇంక మీదట ఈ దరిద్రత, ఈ యొక్క దుర్మార్గ జీవితం నాకొద్దు అని నీవు క్రీస్తు ప్రభుని యాక్సెప్ట్ చేయగలిగితే అంత మారిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, నీ యొక్క నామానికి స్తుతులు, స్తోత్రములు. నీవు మా కొరకై తెచ్చిన బహుమానము ఎంతో గొప్పది. మా జీవితంలో అది మమ్మల్ని ఎంతో మార్చివేసేది. మా దౌర్భాగ్యత, దుష్ట జీవితము, దరిద్ర జీవితము, ఇంకా నాయన చీకటి జీవితము అన్నీ కూడా మార్చివేయగలిగిన గొప్ప శక్తి నీలో ఉంది. నీవు మా కొరకై తెచ్చించిన ఆశీర్వాదంలో ఉంది. దాన్ని స్వీకరించడానికి మాకు సహాయం చేయండి. యొక్క సాయంకాలంన ఎంతమంది వాక్యం వింటున్నారో వారి యొక్క జీవితంలో కార్యం జరిగించండి. నీ యొక్క కార్యము ద్వారా మనుషులలో గొప్ప జయము రావాలి. నీవు ఆ జయమును అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఈ యొక్క సాయంకాలం మాతో ఉన్నందుకు స్తోత్రములు. నువ్వు మాట్లాడినందుకే స్తోత్రములు. జకే జీవితంలో చేసిన కార్యమును మా జీవితంలో జరిగించమని వేడుకొంచున్నాం. ఈ యొక్క చిన్న ప్రార్థనను ఆలకించండి. ఈ వాక్యమును ఫలింపచేయమని వేడుకొనిచున్నాం. క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనతో ఉండి, దేవుడు మన కొరకై తెచ్చించిన గొప్ప బహుమానమును మనం స్వీకరించినట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేసి మనలో దేవునిని మన హృదయంలో చేర్చుకునే బుద్ధిని మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.